హలో కిడ్స్, వెల్కమ్ టు బెడ్ టైమ్ స్టోరీ బడీ. హాయ్ పిల్లలు, మళ్ళీ మీ ముందుకు ఒక మంచి స్టోరీతో వచ్చేసాను. ఇప్పుడు నిద్రపోయే సమయం అయింది. మనము ఒక స్టోరీని స్టార్ట్ చేసేద్దామా? ఒక చిన్న అడవిలో చాలా అల్లరి చేసే ఒక చిన్న కుందేలు ఉండేది. అందరూ దాన్ని చిన్ను అని పిలిచేవారు. చిన్ను రోజంతా పరుగులు పెడుతూ స్నేహితులతో ఆడుకుంటూ ఇక్కడ అక్కడ జంప్ చేస్తూ ఉండేది. సాయంత్రం అయ్యాక కూడా అది ఇంకా ఆడుతూనే ఉండేది. దానికి నిద్ర రావట్లేదు అని చెప్పేది. అమ్మ కుందేలు మెల్లగా దగ్గరికి వచ్చి, చిన్ను, ఇప్పుడు నిద్రపోయే సమయం అయ్యింది, నిద్రపోవాలి అంది. అప్పుడు చిన్ను అంది, నాకు నిద్ర రావట్లేదు అమ్మా అంది. అప్పుడు అమ్మ కుందేలు, రేపు మళ్ళీ ఆడుకోవచ్చు కదా అని ప్రేమగా అడిగింది. కానీ చిన్ను అల్లరి ఆపలేదు. అప్పుడు అమ్మ నవ్వుతూ చెప్పింది, సరే, నేను ఒక చిన్న కథ చెప్తాను, నువ్వు కథ విన్న తర్వాత నువ్వు ఆడుకుందు గాని అంది అమ్మ కుందేలు. అప్పుడు చిన్ను కళ్ళు మెరిసిపోయాయి. అవునమ్మా, కథ చెప్పు అని మంచంపై కూర్చుంది. అమ్మ మెల్లగా కథ మొదలుపెట్టింది. ఒకప్పుడు ఒక చిన్న నక్షత్రం ఉండేది. అది కూడా రాత్రిళ్ళు నిద్రపోకుండా మెరుస్తూ ఉండేది. కానీ ఒకరోజు చంద్రుడు చెప్పాడు, నిద్రపోతేనే రేపు ఇంకా ప్రకాశంగా, ఇంకా బ్రైట్గా మెరవగలవు అని. అప్పుడు అమ్మ మెల్లగా నెమ్మదిగా మాట్లాడుతుండగా చిన్ను కళ్ళు మెల్లగా మూసుకోవడం స్టార్ట్ అయ్యాయి. అమ్మా అని చిన్ను పిలిచింది. ఏమమ్మా చిన్ను అని అమ్మ అంది. నిద్రపోతేనే రేపు ఇంకా బలంగా ఆడగలనా అంది చిన్ను. అవునమ్మా అని చిన్నుకి అమ్మ ముద్దు పెట్టి ఇలా చెప్పింది. అవును బంగారం, అమ్మ మాట వినే పిల్లలు ఎప్పుడూ సురక్షితంగా సంతోషంగా ఉంటారు. అంతే. అది వినగానే చిన్ను అమ్మని దగ్గరగా కౌగిలించుకుని మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఇప్పుడు పిల్లలు, మీరు కూడా కళ్ళు మూసుకొని మంచి కలలు కనండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. మళ్ళీ నేను రేపు ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.